కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా విఫలమవుతున్నాయని విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకులు అన్నారు. వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తూ కూటమిలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇక రాష్ట్ర అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని, కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర దిశగా ముందుకు సాగుతుందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పోలవరం పూర్తి, అమరావతి అభివృద్ధి ఖాయమని స్పష్టం చేశారు. వైసీపీ డైవర్షన్ రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ప్లకార్డ్స్ ఇసిరేసి మరి ఆ రోజు సభ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఏదైతే మొన్న జరిగినటువంటి దుర్ఘటన, మరి శాసన మండలిలో ఎక్కడా కూడా శాసన మండలి సభను కూడా మెజారిటీ ఎమ్మెల్సీలు ఉన్నా సరే ఏ రోజు కూడా సభని సాఫీగా సమస్యల కోసం మాట్లాడే విధానాన్ని ఆ పార్టీ ఎక్కడా కూడా ముందుకు రావట్లే. ఆ రోజు చూడండి ఎంత దుర్ఘటన, దారుణమైన దుర్ఘటన. అంటే ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాం, మనం అందరినీ హిందువులు అవ్వచ్చు, లేకపోతే ముస్లిమ్స్ అవ్వచ్చు, లేకపోతే క్రిస్టియన్స్ అవ్వచ్చు, మనందరినీ కలిపి ప్రయాణం చేయాలి. కుల మతాలను కలుపుకొని మనం వెళ్ళాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక విషయం మేము తెలియజేస్తున్నాం మీడియా ద్వారా. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టింది ఆయన ఉన్న సిద్ధాంతాల్లో కూడా ఒకటి కుల మతాలను కలిపే విధంగానే జనసేన పార్టీ ముందుకి 7 సిద్ధాంతాలు ఒకటి కుల మతాలు కలిపినాయి. ఆయన నిరంతరం కూడా ప్రతి సందర్భంలో కూడా ప్రతి ఒక్క కులాన్ని మతాన్ని కలుపుకునే విధంగానే ప్రతి విషయంలో కూడా మేము ముందుకెళ్ళడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఆ రోజున వెంకటేశ్వర మరి ఎవరినన్నా తిరుపతి విషయంలో కూడా చూసుకున్నాం. దాదాపు ఎప్పుడు కూడా 3-4 నెలలు రామరాజు గారు కావచ్చు, నాకు కావచ్చు, అంటే ఏ రాష్ట్రంలో ఎవరు చూసుకున్నా సరే, ఏ ఎమ్మెల్యే చూసుకున్నా సరే 124 ఎమ్మెల్యేలలో 3-4 నెలలు ముందు అయిపోతున్నాయి తిరుపతి వెళ్ళడానికి. అంటే హిందువులు ఏ రకంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో కూడా మన అందరికీ అర్థమవుతుంది. అంటే హిందువులు చాలా పవిత్రంగా కలియుగ దైవంగా చూసుకుని వెంకటేశ్వర స్వామి యొక్క ప్లకార్డ్స్ని తీసుకొచ్చి మరి ఆ రోజున బూట్లు వేసుకుని వివిధ రకాలుగా నినాదాలు చేస్తూ